బిగ్ బాస్ సీజన్ 9 లో మరో వీకెండ్ కావడంతో బిగ్ బాస్ స్టేజ్ మీదకి వచ్చిన నాగార్జున హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ ని పలకరించి నేరుగా ఇమాన్యుయల్ దగ్గరికి వచ్చి ఆగారనే చెప్పాలి. ఇమాన్యుయల్ ఏది ఏమైనా ఈ వారం నీ గ్రాఫ్ సూపర్ అనే చెప్పాలి. రోజు రోజుకి నీ గ్రాఫ్ ను ఇంప్రూవ్ చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతున్నావంటూ వీకెండ్ వచ్చిన నాగార్జున ఇమాన్యుయల్ ని ఆకాశానికి ఎత్తేశారనే చెప్పాలి. ముఖ్యంగా ఇమాన్యుయల్, నువ్వు ఈ వారం ఏదైతే బీబీ రాజ్యంలో టాస్క్ లో పరంగా బిగ్ బాస్ ఇచ్చిన నీకు క్యారెక్టర్ ప్రజా నాయకుడుగా నువ్వు అదరగొట్టావనే చెప్పాలి. ముఖ్యంగా నీ కామెడీ టైమింగ్ గానీ, నువ్వు స్క్రిప్ట్స్ ఏవైతే అవలివలుగా మాట్లాడే విధానం గానీ హ్యాట్స్ అప్ అంటూ వీకెండ్ నాగార్జున ఇమాన్యుయల్ కి మంచిగా సపోర్ట్ చేశారనే చెప్పాలి. అంతేకాకుండా ఇమాన్యుయల్ ఏది ఏమైనా సరే నువ్వు చేసే కామెడీ అప్పటికప్పుడే మేం కూడా చేయలేమయ్యా అంటే ఈలోగా ఇమాన్యుయల్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ అంటూ చెప్పుకొచ్చాడు. ఓకే ఇమాన్యుయల్, సో మరి ప్రజానాయకుడిగా హ్యాపీగా ఉన్నావంటే ఏం హ్యాపీ సార్, అదే గనక నన్ను రాజును చేస్తుంటే హౌస్ లో ఉన్న ఒక్కొక్కరికి చుక్కలు చూపించేవాడిని సార్ అంటే అందుకే బిగ్ బాస్ నిన్ను రాజును చెయ్యలేదయ్యా అనగానే గబుక్కు నవ్వాడు ఇమాన్యుయల్ తో పాటు ఆడియన్స్ కూడా. సరే మరి ఎందుకు నువ్వేం మిస్ అయ్యావు ప్రజానాయకుడిగా ఉన్నప్పుడంటే చికెన్ మిస్ అయ్యాను సార్. చికెన్ లాలీపాప్స్, చికెన్ పిజ్జా, గోల్కొండ చికెను, అబాబాబా అవి వింటేనే నాకు నోరు ఊరిపోతుంది సార్. ఏదైతే రాజులుగా ఉన్నవాళ్ళు రాణిలుగా ఉన్నవాళ్ళు ఆ మామని తింటుంటే నాకు నిజంగా చాలా బాధ అనిపించింది సార్. ఆ విషయంలో ఒక్క విషయంలోనే నేను ఫీల్ అయ్యాను సార్, ఆ పొజిషన్ లో నేనుంటే బాగుండేది కదా అని. మిగిలిన ఆటలు అన్నిట్లో కూడా నాకు అంతగా ఏం అనిపించలేదు సార్ అంటే ఓకే. సో ఫైనల్ గా నువ్వైతే గనక మీ వాళ్ళందరూ కలిసి మొత్తానికి లగ్జరీ బడ్జెట్ ద్వారా క్రికెట్ ఆడి మరి కొన్ని ఐటమ్స్ ని సంపాదించుకున్నారు, ముఖ్యంగా మటన్ ని. ఇంకేమయ్యా అంటే అది ఇప్పుడు వచ్చింది సార్ అంటూ చెప్పుకొచ్చాడు ఇమాన్యుయల్. సరే ఇమాన్యుయల్, ఏది ఏమైనప్పటికీ ఈ వారం నీ గేమ్ చాలా బాగుంది అంటూ నీకోసం ఒక స్పెషల్ వీడియో అంటూ ఏదైతే సుమన్ శెట్టి, భరణి అలాగే ఇమాన్యుయల్ వీళ్ళు ముగ్గురు రాజీ రాణికి తెలియకుండా దొంగతనంగా వాష్రూమ్ దగ్గర ఏదైతే ఫుడ్ ని తిన్నారో అది వీడియో వేసి చూపించడంతో హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ బయటున్న ఆడియన్స్ కూడా కింద పడి నవ్వుకున్నారనే చెప్పాలి. ఇమాన్యుయల్, ఒక విషయం చెప్తున్నాను, నీ గ్రాఫ్ ను నువ్వు రోజు రోజుకి ఇంప్రూవ్ చేసుకుని వెళ్తున్నావు కాబట్టి అలానే వెళ్ళు, ఎక్కడ కూడా గివ్ అప్ ఇవ్వద్దు, ఆల్ ద బెస్ట్ అంటూ తెలియజేశారు. మరి మొత్తానికి వీకెండ్ వచ్చిన నాగార్జున గారు ఇమాన్యుయల్ పై చేసిన వ్యాఖ్యలు కరెక్టా కాదనేది జర కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మీడియా కార్నర్.